రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన అంటే పచ్చపత్రికల కట్టుకదలే అన్నట్టు వ్యవహరిస్తూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టారు. రాష్ట్రంలో నిఘా వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. ఒక మాజీ సీఎస్ జవహర్ రెడ్డి నెల్లూరు వెళ్లకపోయినా ఆయన ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారని ఎల్లో మీడియాలో వచ్చిన అబద్ధపు వార్తను పట్టుకుని నీలకంఠారెడ్డి లాంటి అధికారులను బదిలీ చేయడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల కంటే ఇంటి చాడీలకే ఈ ప్రభుత్వం విలువనిస్తుందని ఆక్షేపించారు. వీళ్ల పరిపాలనలో అనుమానం పెనుభూతం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనంతగా తడబాటు కనపడుతూ ఉంది ఆయనకి. ఎందుకు చంద్రబాబు గారు అంత తడబడిపోతున్నారు? మీకు 150 పైన సంఖ్య ఉంది. మీ కొడుకు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తాడని ఒకవైపున భయపడుతున్నట్టున్నారు. ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ గారు పొడుస్తాడేమోనని ఇంకొక వైపున భయపడుతున్నారు. మరో వైపున అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు పొడుస్తారని మరొక వైపున భయపడిపోతున్నట్టుగా మీ యొక్క తడబాటు చూస్తుంటే దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగుంది మీ యొక్క పదవి కాలం. మీరు గతంలో నేను అంత చేశాను, ఇంత చేశానని చెప్పుకునేటటువంటి వ్యవహారం మీద ఉన్న ధ్యాస ఏమీ చెయ్యలేదు అనేటటువంటి నిజాన్ని ఒప్పుకోవడంలో కానీ దాన్ని సవరించుకోవడంలో కానీ మీకు కనపడట్లా. ఈ రాష్ట్రంలో నేను నిఖార్సైన, నేను నిప్పు లాంటి నాయకుడిని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిఘా వ్యవస్థలను కూడా నమ్మకుండా ఏ విధంగా తడబాటు పడుతున్నాడో ఒకసారి చూడండి. అసలు జరిగినటువంటి కథ ఏంటి? ఒక మాజీ ఆఫీసర్ దగ్గర పెళ్లి జరుగుతుంటే నెల్లూరుకి నీలకంఠారెడ్డి గారు వెళ్లారు అని, అక్కడేదో జవహర్ రెడ్డి గారితో కలిశారని, జవహర్ రెడ్డి గారు కొంతమంది ఐఏఎస్ తోటి అక్కడ మీటింగ్ పెట్టారని ఒక వండి వార్చి అల్లినటువంటి కథని, ఎల్లో మీడియాలో వచ్చినటువంటి కథని బేస్ చేసుకొని నీలకంఠారెడ్డి గారిని బదిలీ చేయడం ఏంటండి? ఎంత దుర్మార్గం ఇది! నీలకంఠారెడ్డి గారు అటెండ్ అయినటువంటి ఆ ఫంక్షన్ కి జవహర్ రెడ్డి గారు అసలు వెళ్లనే లేదు, నెల్లూరుకే వెళ్లలేదు. వెళ్లనటువంటి వ్యక్తి ఏ విధంగా మీటింగ్ నిర్వహిస్తారు అక్కడ? ఎందుకు అంటే ఉలిక్కి పడుతున్నారు? ఎందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థకి విలువ లేకుండా మీ ఇంటి చాడీలకే విలువెందుకు ఇస్తున్నారు? ఈ రోజు రాష్ట్రంలో అనేక మంది అధికారుల మీద, ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, పివి సునీల్ కుమార్ గారు కావచ్చు, కాంతిరాణ టాటా గారు కావచ్చు, నాయక్ గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, జాషువా గారు కావచ్చు, విశాల్ గున్ని గారు కావచ్చు, ఏంటి వీళ్ళు చేసినటువంటి పాపం? గత ప్రభుత్వంలో పని చేస్తే ఈ రకంగా వారి మీద దాడులు చేస్తారా? నీ ఇంటి నుంచి చదువుకున్నటువంటి వ్యక్తుల వాళ్ళేమన్నా వాళ్ళ తల్లిదండ్రుల రక్త మాంసాలు పెట్టుబడిగా, అహర్నిశల వారి శ్రమని పెట్టుబడిగా, వారి కష్టాన్ని పెట్టుబడిగా చదివి ఉన్నతమైన ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయికి వాళ్ళు ఎదిగినటువంటి వారిని నీ రాజకీయ వేధింపులకు బలి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? కాంట్రాక్టర్లకు 1500 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పి శేషగిరిరావు, నేషనల్ ఆల్ ఇండియా ట్రస్టీ సిహెచ్ రామకోటయ్య, అడ్వైజరీ కమిటీ స్పోక్స్ పర్సన్ డి పంకజ్ రెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ హెడ్స్ కింద కాంట్రాక్టర్లకు ఉన్న బకాయిలను కూడా ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపే వెంటనే ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సత్వర చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గత కొన్నేళ్ల నుంచి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్ల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని 1500 కోట్లు రిలీజ్ చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్స్ బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ సెక్రటరీలకు తదితర అధికారులకు వారు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లను అత్యంత నాణ్యంగా నిర్మిస్తున్నామని, తమ అసోసియేషన్లో సభ్యులైన కాంట్రాక్టర్లకు దేశవ్యాప్తంగా మంచి పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పారు. ఇంకా వివిధ హెడ్స్ కింద కాంట్రాక్టర్లకు ఉన్న బకాయిలను కూడా ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపే వెంటనే ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సత్వర చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి నిర్మాణంలో కూడా అభివృద్ధి పనులకు స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించాలని వారు కోరారు. సమావేశంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు బి రాఘవరావు, వి వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, కృష్ణారెడ్డి, వెంకట్ నాగిరెడ్డి తదితరులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టర్ సమస్యలు మాకు తెలుసు. కాంట్రాక్టరు ఎక్కడో చోట డబ్బులు తీసుకొచ్చి మా దగ్గర ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బుల్ని మళ్ళీ తీసుకొచ్చిన వాళ్ళకి మళ్ళీ వెనక్కి ఇస్తారు. అందువల్ల కాంట్రాక్టర్ చేసేటువంటి కృషిని మేము మర్చిపోము. కాంట్రాక్టర్ ఏ విషయంలో కూడా ఎప్పుడైనా కూడా కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా సిస్టమేటిక్గా వర్క్ చేస్తేనే రాష్ట్రం బాగుంటుందని వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. అందువల్ల ఈ విషయాన్ని మీ అందరి ముందు పెట్టుకుంటూ, అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి మంచి పనులు మేము అందరికీ
మనసా వాచా కర్మణ ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో మాకు ఇవ్వాల్సిన పేమెంట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మాకు ₹1 పేమెంట్లు వస్తే ఇవాళ మీ అందరూ ఎదురుకుండా వచ్చి మాకు పేమెంట్ మా సీఎం గారు దేవుడు, మా సీఎం గారు చాలా బాగా పనిచేశారు. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ 1200 కోట్ల వరకు ఇచ్చారు. 2024-25 అన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక 25-26 2500 కోట్ల వరకు ఈ మార్చి వరకు పేమెంట్స్ ఇచ్చారు మొత్తం. ఇంకా బ్యాలెన్స్ ఇంకొక 300 నుంచి 400 కోట్ల వరకు ఉంటాయి. అవి కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అవుతాయండి. మన ఇంత పేమెంట్స్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, బీసీ మన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, పయ్యావుల కేశవ్ గారికి, కృష్ణబాబు గారి సెక్రటరీ గారికి, రోనల్ రోడ్స్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు. గత 2-3 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్లకి రకరకాల హెడ్ ఆఫ్ అకౌంట్స్లో పెండింగ్ ఉండే పేమెంట్స్ కోసం ఎంతో కృషి చేశాం. రాష్ట్రంలో అందరూ ప్రస్తుత నాయకత్వం వహిస్తున్న లీడర్స్ కానీ, గత లీడర్స్ కానీ అందరూ కూడా, పాస్ట్ లీడర్స్ అందరూ కూడా రెగ్యులర్ ఫాలోఅప్ అండి. ఫైనాన్స్లో రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ అన్ని హెడ్లలో ఎంతెంత పేమెంట్స్ ఉన్నాయని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. దానికి ప్రభుత్వం స్పందించి ఉగాది రోజున కనీసం 1500 కోట్ల రూపాయలు అందరి కాంట్రాక్టుల అకౌంట్లో జమ కావడం మాకు ఎంతో సంతోషం ఇస్తుంది. దీనికి సంబంధించి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ పయ్యాల కేశవ్ గారికి, ఆర్ఎండ్బి మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు అందరికీ మా అసోసియేషన్ తరఫున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము గత సంవత్సరం నుంచి చేసిన అసోసియేషన్ కృషితో కాంట్రాక్టర్లు చాలా వరకు పేమెంట్స్ అయినాయండి. ఇంకా బ్యాలెన్స్ పేమెంట్స్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాము. ఈ పేమెంట్స్ అవడంలో మాకు ముఖ్యంగా సీఎం గారితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ గారు, అట్లాగే ఆర్ఎండ్బి సెక్రటరీ గారు, అట్లాగే ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, అట్లాగే ఫైనాన్స్ సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మిగతా బ్యాలెన్స్ అమౌంట్స్ కూడా కొంత ఇస్తే ఇంకా కొంత వెసులుబాటుగా ఇంకొంచెం ముందుకు వెళ్తామని ఒక ఉద్దేశం ఉందండి. ఇంకా కొన్ని వర్క్స్ శాంక్షన్ చేశారు. అవి కూడా మేము కొంచెం ఉత్సాహంగా చేయాలంటే ఈ నెక్స్ట్ బ్యాలెన్స్ ఉన్న బ్యాలెన్స్ అమౌంట్లు కూడా రేపు సీజన్లో నాటికన్నా ఇంకా కొంత పేమెంట్ చేయగలిగితే ఏప్రిల్ మేలో సీజన్లో వర్క్లు కంప్లీట్ చేసి గవర్నమెంట్కి అన్నీ మేము జరిగిన టెండర్స్ వరకు మేము హ్యాండ్ ఓవర్ చేసి రోడ్స్ అన్ని నీట్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని సంవత్సరాల నుంచి మేము ఆర్థిక ఇబ్బందులు చాలా పడుతున్నాం. మా అసోసియేషన్లో 1000 మంది సభ్యులు ఉన్నారండి. అందరు కాంట్రాక్టర్లే. ఈ కాంట్రాక్టర్లు 10 లక్షలు చేసేవాళ్ళు ఉన్నారు, ₹1 కోటి చేసేవాళ్ళు ఉన్నారు, 10 కోట్లు చేసేవాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ పాత గవర్నమెంట్లో కానీ అంతమంది కానీ కొన్ని మార్చిలో అసలు మా పేమెంట్లు తీసుకుని సంవత్సరాలు ఉన్నాయి. ఈ మార్చికి సీఎం గారు ముందుగానే అడ్వాన్స్ కానీ మాకు పేమెంట్ ఇచ్చేసి ప్రతి ఒక్కళ్ళకి ఆనందం కలిగించారు. ఎందుకంటే ప్రతి ఒక్క కాంట్రాక్టర్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అంతకుముందు. అంతే మా గురించి అన్ని పేపర్లో వచ్చినాయి. పాత రోజుల్లో ఎంతమంది చనిపోయారో ఏంటన్నది ప్రతిదీ అందరికీ తెలుసండి. కాబట్టి ఈ 2 సంవత్సరాల నుంచి ఒక పద్ధతి ప్రకారం ఫైనాన్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్స్ ఏ ఫండ్స్ వస్తున్నాయో ఆ ఫండ్స్ మాకు పద్ధతిగా రిలీజ్ చేసి కొంత వెసులుబాటు కల్పిస్తున్నారండి. అందుకని మేము థ్యాంక్ యూ సీఎం గారికి థ్యాంక్ యూ చెప్తానికి ఈ సభ ఏర్పాటు చేశామండి, ప్రెస్ మీట్. థ్యాంక్ యూ సీఎం సార్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన సర్కార్ కేవలం 10,000 జాబులు ఇస్తామని జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా దారుణమని నిరుద్యోగులు జేఏసీ కన్వీనర్ లంకా గోవిందరాజులు, ఏవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కేవలం 10,000 పోస్టులు మాత్రమే భర్తీ చేసి నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి నేడు మోసం చేశారని ఆరోపించారు. వివిధ శాఖలు ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను భర్తీ చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగ యువతకి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు.
ఈ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 2,30,000 పైచిలికలు ఉద్యోగాలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చారు. ఆ రోజు పెద్ద ఎత్తున ఆర్భాటాలకి ప్రచారాలకు పోయి బాబు వస్తే జాబ్ గ్యారంటీ, బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ అని చెప్పి ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు బాబు వచ్చాడు, వాళ్ళ బాబు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, వాళ్ళ అన్న నాగబాబు వచ్చాడు. ఈరోజు ఎవరికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాలేదు, వాళ్ళ ముగ్గురికి తప్ప. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూటిగా ఏఐవైఎఫ్ తరఫున సూటి ప్రశ్నగా ఒకటి అడుగుతున్నాం. నిన్నటి ఉగాది నాడు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఈ 10,060 ఉద్యోగాలతో. ఈరోజు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మీరు ఆ రోజు ఎన్నికల హామీగా ఇచ్చిన మాట ఏమైంది మంత్రి నారా లోకేష్ గారని అఖిల భారత యువజన సమైక్య తరఫున అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. తక్షణమే ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి 1,00,000 ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అలాగే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు? ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడైనా నిరుద్యోగులకి మీరు ఆదుకున్నారా? ఎన్నికల హామీగా మీరు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తామని చెప్పారు, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే వరకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఏమైంది? జాబ్ మేళాలు చూస్తే 10,000కు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. అది సరైన పద్ధతి కాదు. చెప్పింది కొండంతా, చేసింది గోరంతా అన్నట్టుగా ఉన్న సామెత ప్రకారం ఉంది. మీరు ఎన్నికలకు ముందు యువగల పాదయాత్రలో చేసిన నారా లోకేష్ గారు 2,36,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా భర్తీ చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము రావడంతోనే మేము జాబ్ క్యాలెండర్ అనే పేరుతో పెట్టుకొని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. 2 సంవత్సరాలు గడిచినా కూడా జాబ్ క్యాలెండర్ లేదు. ఈ ఉగాదికి 10,000 పోస్టులు మాత్రం ఇచ్చారు. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్రంలో 2,36,000 పోస్టులు వివిధ శాఖల్లో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగ జేసీగా మేము అభిప్రాయపడుతున్నాం. అదే కాకుండా మీరు ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు గడిచినాయి, 8 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ 8 లక్షల ఉద్యోగాలు మీరు కల్పించారని చెప్పి చెప్పవలసిందిగా, శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా మేము చెప్తున్నాం 4 లక్షల మంది వివిధ రూపాల్లో ప్రభుత్వ శాఖలు పనిచేసే వాళ్ళు, ఏదో రూపంలో పనిచేస్తున్న వారు, ప్రభుత్వం తరఫున ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ 4 లక్షల మంది ఉద్యోగాలు మీరు భూస్థాపితం చేశారు. ఇది కాదా, అవునా కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. గత 3 సంవత్సరాల నుంచి తాడికడప మున్సిపాలిటీ పరిధిలో వివిధ వర్క్ కాంట్రాక్టులు చేశామని, కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా తమకు రావాల్సిన నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉందని కాంట్రాక్టర్ అమర్బాబు తెలిపారు. చిన్న కాంట్రాక్ట్ వర్కులు చేసుకునే తాము కూటమి ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించడంతో ఎంతో ఉపశమనం పొందామని అన్నారు. గత ప్రభుత్వంలో తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను కూడా కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రీసెంట్గా ఉగాది పండుగ సందర్భంగా మాకు కొత్త గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ మాకు పేమెంట్స్ రిలీజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్టర్ తరఫున పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మేము చిన్న కాంట్రాక్టర్స్, ఇట్స్ నాట్ బిగ్ కాంట్రాక్టర్స్, స్మాల్ కాంట్రాక్టర్స్, ఒక లిమిటేషన్లోనే చేయగలుగుతాము. దానికి మాకు చాలా చేయూతనిచ్చారు ఈ పేమెంట్ చేసి ఎంకరేజ్ చేయడానికి. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం మాకు చిన్న కాంట్రాక్టర్లకి పేమెంట్ సకాలంలో పేమెంట్ చేస్తూ ఉంటే మేము కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా సంతోషంగా వర్క్ చేయగలుగుతాము. దాన్ని పర్టికులర్గా తాడిగడప మున్సిపాలిటీలో మా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు కూడా చాలా ఇన్సెంటివ్ తీసుకుని ఆయన కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగా డెవలప్ చేయాలి, ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కమిషనర్ గారి దృష్టిలో పెట్టి ఇమ్మీడియట్లీ ఎస్టిమేట్లు తయారు చేయించి వర్క్ బాగా చేపిస్తున్నారండి. కొంతకాలంగా మాకు కొంచెం పేమెంట్ డిలే అయినా కూడా మాకు ఉగాది సందర్భంగా పేమెంట్లు రిలీజ్ చేసి మాకు చాలా హెల్ప్ చేశారండి. దానివల్ల మళ్ళీ ఫర్దర్గా కూడా డెవలప్మెంట్ చేస్తా, కాంట్రాక్ట్ ముందుకు వచ్చి పనులు త్వరగా చేస్తానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. దానికి తోడు ఎమ్మెల్యే గారు కూడా పొద్దున్నే ఉదయం 6 కాడి నుంచే మొదలెట్టి కమిషనర్ గారితో కలిసి అన్ని వర్కులు పర్యవేక్షిస్తాం కానీ, కాంట్రాక్టులతో మోటివేట్ చేస్తాం కానీ, ఏమన్నా ఇబ్బంది లేదు, పేమెంట్లకి ఇబ్బంది లేదు చేస్తామని చెప్పి వర్క్స్ ఎక్కడ పెండింగ్ ఏమన్నా ఇబ్బందులు వచ్చినా, కరెంట్ స్తంభాలు కానీ ఏమైనా వచ్చినా ఆయన ఎమ్మటే ఫోన్ చేసి ఫాలోఅప్ చేసి వర్క్కి ఆటంకం లేకుండా చాలా స్పీడ్గా పనిచేపిస్తాం. 2019 గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ మారి వైసీపీ వచ్చినప్పుడు
నా ఆన్ హ్యాండ్ వర్క్లు 18 కోట్లు అండి. 18 కోట్లలో ₹1 తీసుకోవాలా, పనే సరిగ్గా చేయలే. అప్పుడు సమాధానం చెప్పిన నాదు కూడా ఎవడో లేరు. మెయిన్గా ఈ రోజున తాడిగడప మున్సిపాలిటీ నుంచే కాదు, కాంట్రాక్టర్ వ్యవస్థకే మీ పాత్రికేయుల ద్వారా సీఎం గారికి, లోకేష్ గారికి, మంత్రి గారికి, మెయిన్గా మా ఎమ్మెల్యే గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. 2019లో మా అకౌంట్లు ఎన్పీ అయిపోయి ఆస్తులు అమ్ముకునేటప్పుడు కూడా ఎవరికీ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక నేను సీఎం గారిని కలవడానికి 2 సార్లు వెళ్ళా. సీఎం గారు వితిన్ గంటలో 1,30,00,000 నాకు పాస్ చేశారు. వితిన్ గంటలో సెక్రటరీ గారిని పిలిచి ఈరోజు మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ ఈ పండగ రోజు వేసినందుకు ప్రతి కాంట్రాక్టర్ హ్యాపీ. ఆక్సిజన్ పెట్టున్న కాంట్రాక్టర్కే బతికిచ్చారు సీఎం గారు. ఈరోజు అందరూ కూడా వీళ్ళు హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ పని చేయడానికి ముందుకు పరిగెత్తుకొస్తున్నాం. దానికి తోడు మా ఎమ్మెల్యే గారు ప్రోత్సాహం, పొద్దున్న సాయం దాకా మానిటరింగ్, ఏ రోడ్డు వేయాలి, ఏ రోడ్డు వేయకూడదు, దాని ప్రకారం చేసుకొచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన గ్యాస్ కొరత తీవ్రంగా మారింది. ఈ పరిస్థితిపై అధికారులు అప్రమత్తమై పెట్రోల్ బంక్లు, గ్యాస్ గోదాములను పరిశీలించారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నందిగామ పట్టణంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ ఆర్టీఓ పోసిబాబు, తహసీల్దార్ కలిసి పెట్రోల్ బంక్లు, గ్యాస్ గోదాములను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా సక్రమంగా కొనసాగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ కొరతను వెంటనే పరిష్కరించాలని గ్యాస్ కంపెనీలు, డీలర్లను ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ హెచ్చరించారు. స్టాక్ లేదంటూ నో స్టాక్ బోర్డులు పెడుతున్న బంక్ యాజమాన్యంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పితృదేవతలకు మోక్షం కలిగించేందుకు కఠోర శివదీక్ష చేసి ఆకాశగంగను భూమికి తీసుకొచ్చిన భగీరథుని గురించి మనం విన్నాం. కానీ లోక కళ్యాణార్థం దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఉత్తరాఖండ్లోని గంగోత్రి నుండి తమిళనాడులోని రామేశ్వరం వరకు సాష్టాంగ యాత్ర చేపట్టారు. బీహార్ రాష్ట్రంలోని బాకా జిల్లాకు చెందిన ఉపేంద్ర దాస్ జూన్ 6, 2023న గంగోత్రి నుండి ఈ సాష్టాంగ యాత్రను ప్రారంభించారు. అప్పటి నుండి కొనసాగుతున్న వారి యాత్ర ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్కు ప్రవేశించారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి సెంటర్కు చేరుకున్న ఉపేంద్ర దాస్ కు స్థానిక భక్తులు కోడూరి వీరారెడ్డి, గాది నాగభూషణం, తోట వెంకటేష్ తదితరులు స్వాగతం పలికి పూలమాల, శాలువాతో శివభక్తుడిని సత్కరించారు. అనంతరం ఉపేంద్ర దాస్ మాట్లాడుతూ ధర్మం వర్ధిల్లాలని కోరుతూ లోక కళ్యాణార్థం ఈ సాష్టాంగ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. 6 जून 2023 को रामेश्वरम जा रहे हैं और मेरा जन्म स्थान बिहार बांका जिला पड़ता है और ये जो है 7वां राज्य है आंध्र प्रदेश, 8वां में है तमिलनाडु। मैं विश्व कल्याण हेतु निकला हूँ। मैं दर्शन करने के लिए जा रहा हूँ। रामेश्वरम में जो राम जी पूजा किए थे शिव जी को, वहीं पर मैं जा रहा हूँ। वो कठिन यात्रा कुछ नहीं है, लोग देखने में लगता कठिन, मेरे लिए सुलभ है जाकर के। मैं तो साष्टांग नमस्कार जो है मैं जा रहा हूँ और मैं क्या बताऊँ, मेरे कोई श्रद्धा, कोई मांग, कोई मन्नत नहीं है। मैं श्रद्धा से दर्शन पूजन के लिए जा रहा हूँ। विश्व कल्याण हेतु देश में शांति समृद्धि रहे, सबका भक्ति भाव जागे, धर्म के प्रति श्रद्धा उत्पन्न हो। श्रद्धा का भक्ति के प्रति लोग धीरे धीरे लुप्त होते जा रहे हैं, उसको जगाने के लिए। और का अब इधर क्या लगेगा वो तो नहीं बता सकता हूँ, कल क्या होगा कौन जानता है बताओ। मेरे 2 साल 9 महीना बीत चुके जाके, लगभग 3 साल अब आने को है 6 जून।
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకం భక్తుల ప్రశంసలు అందుకుంటుంది. రుచితో పాటు శుభ్రత పాటిస్తూ దేవస్థాన అధికారులు అందిస్తున్న అన్నప్రసాదం పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు మెనూ మార్చుతూ నిత్యం వేలాది మందికి అమ్మవారి సన్నిధిలో అన్నదానం జరుగుతుంది. నిరతాన ధనేశ్వరి, అన్నపూర్ణేశ్వరిగా పేరుగాంచిన దుర్గమ్మ సన్నిధిలో నిత్యం 5 నుంచి 10,000 మంది వరకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఉత్సవాల సమయంలో వీరి సంఖ్య మరింత పెరుగుతుంది. దేవస్థాన అధికారులు ఎప్పటికప్పుడు అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ మరింత మెరుగైన రీతిలో భక్తుల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మా అయితే కూరలని బాగున్నాయా? సాంబార్ బాగుందా? భోజనం బాగుందండి. అమ్మా ఎలా ఉందిరా? సాంబార్ ఎలా ఉందమ్మా? భోజనం ఎలా ఉంది సార్? కూరలు ఉప్పు కారాలు సరిపోయినాయమ్మా? బాగుందా నాన్న? భోజనం ఎలా ఉంది స్వామి? రైస్ ఉడికిందా? కూరలు సరిపోతున్నాయమ్మా మీకు? లైన్లో ఎంత టైం పట్టింది? 5-10 నిమిషాలు. సరిపోయినాయమ్మా? కూరలు సరిపోతున్నాయా? భోజనం ఎలా ఉందమ్మా? రైస్ ఉడికిందా? పులిహోర పొంగల్ వచ్చిందా? వడ్డించేవాళ్ళు ఏమైనా ఇసుక్కుంటున్నారా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.